హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. వాళ్ళు కంపెనీ వాళ్ళు నాట్స్ హైరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి వాల్వో అనమాట. నాట్స్ హైరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. స్టైఫండ్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ కింద 22,000 పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీఈ బీటెక్ 2022, 2023, 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 65% త్రూ అవుట్ ది ఎంటైర్ అకాడమిక్ విత్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనమాట. సో మీ యొక్క అకాడమిక్స్లో 65% మార్క్స్తో ఎవరైతే పాస్ అవుట్ అయి ఉంటారో ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా, సో అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లాగెస్ట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ స్కిల్లింగ్ ఇండియా యూత్ ట్రేడ్ డిసిప్లిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ గెట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే యూ విల్ బీ ఎంగేజ్డ్ విత్ క్వాలిఫైడ్ ట్రైనింగ్ మేనేజర్స్ టు ఇంపార్ట్ ది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ మెయింటైన్షిప్. నెక్స్ట్ వచ్చేసి యూ విల్ బీ లెర్నింగ్ ది లేటెస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ మెథడాలజీస్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ఆఫ్ వర్క్ అనమాట. సో మీరు వచ్చేసి లేటెస్ట్ అప్లికేషన్స్ గురించి అండ్ అలాగే ప్రాసెస్ అండ్ అలాగే మెథడాలజీస్ గురించి మీకు ప్రొవైడ్ చేసిన ఫీల్డ్లో ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుందన్నమాట ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో. దిస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ట్రాన్సిషన్ ఫేజ్ ఆఫ్ స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ రూమ్స్ టు ఏ వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. యూ విల్ ఆల్సో లర్న్ సాఫ్ట్ స్కిల్స్, వర్క్ కల్చర్, ఎథిక్స్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ వైల్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క ట్రైనింగ్లో సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటారు అండ్ అలాగే వర్క్ కల్చర్ ఎలా ఉంటుందని నేర్చుకుంటారు అండ్ అలాగే ఆర్గనైజేషన్ మీ బిహేవియర్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేసి మీరు ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఎనేబుల్స్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్ సెట్స్ అండ్ అప్గ్రేడ్ యువర్ ప్రొఫెషనల్ స్కిల్స్ అనమాట. ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ for 1 year and can be undertaken by recent graduates holders in order to transition from academic to professional work environment based on the requirements అనమాట. You are paid stipend during the training period. మీరు వచ్చేసి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది పొందుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి దెర్ ఈజ్ నో గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ యాజ్ అన్ అప్రెంటిస్ అని మెన్షన్ చేశారు. మీకు ఇక్కడ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ వాళ్ళైతే గ్యారంటీ ఇవ్వము అనేసి చెప్తున్నారనమాట ఎంప్లాయ్మెంట్కి. సో అప్లై చేసుకోండి, జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు 100% మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి అలాగే మీ యొక్క బిహేవియర్స్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే పాస్ అవుట్ ఇయర్ వచ్చేసి 2022, 2023, 2024 ఈ యొక్క ఇయర్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. బీఈ బీటెక్ సిఎస్ ఐఎస్ ఐటీ ఏఐ ఎంఎల్ డేటా సైన్స్ ఈసీఈ ఎంబెడెడ్ ఆటోమొబైల్ మెకానికల్ మెకాట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 65% మీ యొక్క 10th 12th అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ త్రూ అవుట్ మీ యొక్క ఎంటైర్ అకాడమిక్లో మీకు 65% అయితే మీకు మార్క్స్ అయితే ఉండాలన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. స్టైఫండ్ వచ్చేసి మీకు స్టైఫండ్ ఫర్ బీఈ బీటెక్ వాళ్ళకి వచ్చేసి 22,000 అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నోట్ వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాంటాక్టెడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్. We are an equal opportunity employer and welcome applications from candidates of ఆల్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్ని ఫర్దర్ రౌండ్స్కి అయితే వీళ్ళు సెలెక్షన్ అయితే చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్
అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లై ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.